యేసు వాసిగా ప్రభు యేసు వసుధ రక్షకుడనుచు యేసు వార్తను చాటి ఇచ్చటనందీనంద దోషకారి జనంబులందరూ యేసు మందర వార్త గొల్పుచు దోషమంతై బాపు మన ప్రభు యేసు చూపే వారి పాదములెంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి. తలలు వంచుకొని ప్రార్థించుకుందాం. మా గొప్ప కాపరివైన ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకున్నాం. సర్వ మానవాళి రక్షణార్థము నీ జనతైక కుమారుణ్ణి మా కొరకు ఈ భూలోకమునకు పంపి మానవాళి పాపములన్నిటి నిమిత్తము ప్రభువా ఒక మంచి పాప పరిహారార్థ బలిగా తన రక్తము చేత సర్వ సృష్టికి రక్షణను అనుగ్రహించి సర్వ మానవాళికి ప్రధాన యాజకునిగా మధ్యవర్తిగా ఉంచినందుకు నీకు వందనాలు. అట్టి నీ పరిశుద్ధ నామమును ఈ దినము ప్రభువా మేము స్తుతిస్తూ నీ పరిశుద్ధ పరిచర్య గురించి, నీ పరిశుద్ధ అభిషిక్తుల గురించి, వారికి ఇచ్చిన బాధ్యత గురించి మేము తెలుసుకోవటానికి, లోతైన వాక్యము అర్థం చేసుకోవటానికి నీ నడిపింపును, నీ సహాయమును మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికీ ఉదయకాల వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈ దినము మనము ధ్యానించబోయేటువంటి అంశము క్రీస్తు గాయముల గుర్తుగా అభిషిక్త పరిచర్య. క్రీస్తు గాయముల గుర్తుగా అభిషిక్త పరిచర్య. ఈ మాట విన్నప్పుడు దీనిలో ఉన్న బాధ్యత, భారము, దీనిలో ఉన్న లోతుపాట్లు మనము చిన్నప్పటి నుంచి వింటున్న విషయములే అయినప్పటికీ దీని వెనుకున్న పరిస్థితులు మనకి చాలామందికి తెలియవు, అర్థం కావు. అర్థం చేసుకోవటానికి కూడా కొంచెం కష్టతరముగా ఉండేటువంటి పరిస్థితులు ఈ దినంలో ఉన్నాయి. ఒక జరిగిన సంఘటన మీతో పంచుకొని వాక్యంలోనికి నేను వెళ్దామని అనుకుంటున్నాను. మనమున్న ఈ కాంపౌండ్ ఎంతోమంది అభిషేకించబడిన గురువులను చూచుంటాయి. ప్రతి దినము 10ల సంఖ్యలో, కొన్ని దినాలలో 100ల సంఖ్యలో ఇదే కాంపౌండ్లో అభిషేకం పొందిన గురువులు, యాజకులు ఈ కాంపౌండ్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి చాలా ధన్యత కలిగిన కాంపౌండ్గా మనము దీన్ని పేర్కొంటూ, ఇక్కడ జరిగిన పరిస్థితులలో ఒక పరిస్థితి, ఒక యాజకుని యొక్క కుటుంబం గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. జరిగిన సంఘటన ఇది. ఒక యాజకుడు తన సర్వీస్ అంతటిలో చాలా కష్టపడి తన సెమినరీ లైఫ్లో తల్లిదండ్రులకు దూరంగా ఉండి కష్టపడి చదువుకున్న 4 సంవత్సరాల ఈ కాలంలో అనేకమైన శ్రమలకు, కష్టాలకు, వ్యయ ప్రయాసలకు వచ్చి చదువుకుని ఆ చదువు పూర్తి చేసుకుని వివాహం చేసుకుని సేవలోనికి వచ్చి తన భార్యతో సేవలో దేవుని జతపని వారిగా చేరిన తర్వాత అనేకమైన ప్రాంతాలకు వారు పోస్టింగ్ చేయబడి అక్కడ కూడా అన్ని పరిస్థితులు వారికి అనుకూలంగా ఏమీ లేవు. అననుకూలమైన పరిస్థితులు ఆ యాజకుని జీవితంలో ఎదురైనాయి. కొన్నిసార్లు తినడానికి తిండి లేని పరిస్థితి ఉంటే, కొన్నిసార్లు బిడ్డలకు ఫీజు కట్టలేని పరిస్థితి, అనారోగ్యం వచ్చినప్పుడు తనకు తాను పోషించుకోలేని లేదా మందులకు కూడా
డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, వెచ్చించలేని పరిస్థితి. ఈ క్రమంలో సంఘములో ఉన్న ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, సంఘస్థుల సూటిపోటి మాటలను తనలోనికి తీసుకుంటూ, చాలా ప్రెషర్తో, ఇబ్బందులతో, అనారోగ్యానికి గురై ఒక చోట నుంచి ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ జరుగుతూ, ఆ ట్రాన్స్ఫర్ని తట్టుకోలేక చాలా ఇబ్బందితో షుగర్ పెరిగిపోయి, బీపీ పెరిగిపోయి చివరికి ఆయన చనిపోయాడు. సర్వీస్ మధ్యలో ఉండగానే వెంటనే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటని ఎవ్వరూ ఆలోచించలేకపోయారు. ఆ వారం తర్వాత ఆ యాజకుని భార్య తన తల మీద ఇటుకలు మోసుకుంటూ ఒక ఇల్లు కట్టడానికి కూలి పనివానిగా చేరి ఆ వచ్చిన కూలితో బిడ్డలను చదివించుకున్న పరిస్థితి జరిగింది. ఇంకా అలాంటి పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఒక యాజకుని జీవితము. అభిషిక్త పరిచర్య, ఆర్డైన్డ్ సర్వీస్ ఆర్ ఆర్డైన్డ్ మినిస్ట్రీ టు గాడ్. ఆర్డినేషన్, ఆర్డర్ అనే మాట నుంచి వచ్చినది అభిషేకము. ఈ మాటను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, దేవుడు సర్వ సృష్టిని సృష్టించిన తర్వాత తన ఇల్లును, ఈ ఆయికోస్ అని అంటారు, దేవుని యొక్క గృహము, ఆ గృహాన్ని ఆదాముకు అవ్వకు అప్పచెప్పాడు. ఒక వ్యక్తికి ఒక హోటల్ ఉందనుకోండి, ఆ హోటల్ని చూసుకోవడానికి ఫ్రంట్ ఎండ్ ఆఫీస్ మేనేజర్ని ఇన్స్టాల్ చేస్తారు. అలాగా ఆదాముకు అవ్వకు ఆ బాధ్యతను అప్పచెప్పి వారికి స్టీవర్డ్షిప్ ఇచ్చాడు, గృహ నిర్వాహకత్వం అప్పచెప్పాడు. ఇది ఒక మొదటి పరిచర్య అయితే, దానిలో వారు తప్పిపోయి నీతిగా న్యాయంగా నడుచుకోలేక దేవునికి వ్యతిరేకంగా వారు మారిపోయిన పరిస్థితి మనం గమనించవచ్చు. అప్పటికీ దేవుని యొక్క ప్రణాళిక వారి పట్ల తప్పిపోలేదు. ఇంకా వారిని ఏదో ఉద్ధరిద్దామనే పరిస్థితి. He didn't wipe out the humanity from the face of earth. భూమి మీద నుంచి వారిని తుడిచిపెట్టేటువంటి పరిస్థితుల్లో దేవుడు లేడు. ఇంకా వారిని ప్రేమిస్తూ ఏదో ఒకటి చేస్తానే ఉన్నాడు. ఆ కాలక్రమేణా వారి యొక్క నడవడిక, జీవన విధానము దేవుడు చూచి బహుగా కోపపడిన సంగతులు కూడా ఉన్నాయి. దేవుని యొక్క కోపము, ఉగ్రత వారి మీద వచ్చిన సందర్భము కూడా ఉన్నది. అయినా కూడా నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడని వెతకవచ్చి నోవహు కుటుంబాన్ని దేవుడు బయటికి తీసుకురావటం, ఆ తదనంతరము దేవుడు ఉన్నాడా అనేటువంటి జీల్ కలిగిన అబ్రహామును బయటికి తీసుకురావటం, ఆ అబ్రహాము నుండి విశ్వాస వంశమును ఈ దినం వరకు దేవుడు కొనసాగించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అబ్రహాముకు దేవుడిచ్చిన ఒక వాగ్దానము, నీ వంశమును అధికముగా అభివృద్ధి చెందిస్తాను, విశ్వాసమునకు తండ్రిగా, జనకుడుగా నీవు ఉంటావు అని అన్నప్పుడు, ఎటువంటి విశ్వాసము, సడలని విశ్వాసం ఆయన చూపించాడో ఆ సడలని విశ్వాసమును బట్టి అబ్రహాము తర్వాత తదనంతరం వ్యక్తులందరూ ఐగుప్తులో ఉన్నప్పుడు, ఈ ఐగుప్తు వారిని అసహ్యించుకుని బయటికి తోసేద్దామని అనుకునేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను పేరు పెట్టి పిలుచుకుని మోషే నాయకుని ద్వారా వారిని విమోచించాడు. ఈ విమోచనము మనం చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకోవాలి. ఈ విమోచించి బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా ఇన్ని కష్ట నష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కట్ల నుంచి కాపాడిన దేవుణ్ణి ఇంకా మానవుడు మర్చిపోతానే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి కష్టాలలో మోషే నాయకత్వం చేస్తూ ఉన్నాడు, వారి మీద అధికారులను నియమిస్తానే ఉన్నాడు. అయినప్పటికీ ఆయన ఒక మాట అడుగుతున్నాడు. సంఖ్యాకాండం 27:17 అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము, అతడి వారి ఎదుట వచ్చుచూ పోవచ్చు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. ఈ ఆలోచన మనం మనసులో పెట్టుకుని ముందుకు ఆలోచిస్తూ ఉంటే, దేవుడు తన ప్రజలైన విమోచించబడిన వారిని విమోచించటానికి నాయకుడిగా మోషేని ఎన్నుకున్నప్పటికీ వీరికి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా యాజకుని ఉంచాడు. ఈ యాజకుడు ఆర్డైన్డ్, అభిషిక్తుడు, అభిషేకము పొందుకున్నవాడు.
ఇది లేవీ కాండంలో మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటి యాజక వంశము అహరోను వంశములో నుండి అహరోనును దేవుడు యాజకునిగా అభిషేకిస్తూ ఆ తదనంతరము జరిగిన ఉదంతం అంతా మనకు తెలుసు. క్రీస్తు కాలంలో, యేసుక్రీస్తు ప్రభుల కాలంలో క్రీస్తు తానే ప్రధాన యాజకునిగా ఉండి, క్రీస్తు తానే దేవుని చేత ఎన్నుకోబడి, క్రీస్తు తానే మానవుల యొక్క పరిపూర్ణ రక్షణ కొరకు ప్రధాన యాజకునిగా, మధ్యవర్తిగా తన యొక్క రక్తాన్ని సర్వ మానవాళి రక్షణార్థం చిందించిన ప్రధాన యాజకునిగా, మెల్కీసెదకు యాజక క్రమంలో ఉన్నవాడిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇది చాలా ప్రస్ఫుటంగా మనకి కనపడతా ఉంటుంది. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదకు యొక్క క్రమం చొప్పున నిరంతరం యాజకుడు ఉన్నావని మరి ఒక చోట చెప్పుచున్నాడు. శరీరధారి అన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద హై ప్రీస్ట్ ఫర్ అస్. ప్రధాన యాజకునిగా ఉన్నాడు. ఇటువంటిది యాజకత్వము. దేవుడు తానే ఒక యాజకుడై ఆ యాజకత్వము మొత్తాన్ని ఉద్ధరించిన పరిస్థితి మనకి ఇక్కడ కనపడతా ఉన్నది. అంత గొప్ప యాజక ధర్మమును బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ యాజక ధర్మము ఈ దినం వరకు కంటిన్యూ అవటానికి కారణము సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్న దేవుని యొక్క మాట హస్త నిక్షేపణము ద్వారా, ఈ మాట హస్త నిక్షేపణము అనేటువంటి మాట మనం అర్థం చేసుకుంటే దీనిని సెమికా అన్నారు హిబ్రూ భాషలో, లాటిన్ భాషలో దీనిని కైరోటోనియా అని అన్నారు. హస్త నిక్షేపణ. దేవుని యొక్క హస్తము 12 మంది అపోస్తలుల మీద పెట్టి వారిని పంపించారు. మోషే యెహోషువను ఆ రీతిగానే ఎన్నుకున్నాడు. 12 మంది అపోస్తలుల కార్యములో 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడవచ్చు. ఆ రీతిగానే ఎన్నుకోబడిన వారు. బర్నబాసు, పౌలు ఆ రీతిగానే అంతియోకులో అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 3వ వచనంలో వీరు కూడా యాజకులను ఎన్నుకోవటం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ దినము అపోస్తలుల నుండి అపోస్తలిక్ సక్సెషన్ ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు 12 మంది అపోస్తలులను వారిని ఆశీర్వదించి సర్వ సృష్టికి అన్ని మూలలా వెళ్ళి సువార్తను ప్రకటించమని, మంచి వార్తను ప్రకటించమని వారిని ఎన్నుకున్న విధానము మనం జ్ఞాపకం చేసుకుంటే యాజక పరిచర్య ఎంత గొప్పది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ యాజకత్వము చాలా గొప్పది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఉన్నది. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు కానీ అహరోను పిలువబడినట్లు దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. ఈ యాజకత్వం అనేది ఎవడికి వాడే. నేను ఈరోజు వచ్చి క్యాసిక్ వేసుకుంటాను, సర్ప్లెస్ కట్టుకుంటాను, గడ్డలు వేసుకుంటాను అని అంటే సరిపోదు. దేవుడు తనను తానే ఆ వ్యక్తిని పిలుచుకుని ఎన్నుకొని ఆ పనిని అప్పగించి ఆ పని మీద బాధ్యత అతనికి కలిగించటమే యాజకత్వం. దీనిలో ఉన్న మాటలు పిలుపు. మొట్టమొదటి ఇది యాజకునికి జీవితంలో కావాల్సినది పిలుపు. రెండవది కమిషన్. దేవుని యొక్క సేవ యొక్క విస్తీర్ణత అర్థం చేసుకుని, దేవుని యొక్క సేవ యొక్క అవసరతను అర్థం చేసుకుని సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించేవాడుగా, సర్వ సృష్టికి వెళ్ళి యేసుక్రీస్తు యొక్క రక్షణ వార్తను వినిపించేవాడుగా యాజకుడు ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో యాజకత్వం మనం చూసినప్పుడు లేవీ కాండంలో యాజకులు ఏ రీతిగా ఉన్నారంటే దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉండి అక్కడ జరుగుతున్న అపరాధ పరిహారార్థ బలులను, పాప పరిహారార్థ బలులను, ఈ బలులను అర్పించేవారిగా, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవునికి ధూపం వేసేవారిగా, దేవునికి చేయవలసిన సమస్తమైన కార్యములు మానవుల పక్షముగా చేసేవారిగా ఒక మధ్యవర్తిగా ఉన్నారు. కానీ ఈ మధ్యవర్తి మనకు లేడు. ఎందుకనంటే క్రీస్తు తానే మధ్యవర్తి అయి, ఈ అభిషేకము తానే అభిషిక్తుడై, యేసు క్రీస్తు అనగా అభిషిక్తుడు అనేటువంటి అర్థం మనం జ్ఞాపకం చేసుకుంటూ
తన తనువు శిలువ మీద చాలించిన తర్వాత ఆ రక్త అర్పణ వలన దానిని ఫుల్ఫిల్ చేశాడు. ప్రధాన యాజకునిగా మన యొద్దకు వచ్చాడు. ఆ రక్త అర్పణ వలన ఈ ప్రధాన యాజకత్వం లేదా యాజకత్వానికి ఒక కంప్లీట్నెస్ మనకి కనపడతా ఉన్నది. ఒక యాజకునికి పాత నిబంధన గ్రంథంలో మనము చూసినట్లయితే అతని వస్త్రములు చాలా ప్రత్యేకమైనది. మొదటిది ద కోట్, ఔటర్ కోట్, క్యాసిక్ అని ఈరోజు మనం పిలుస్తూ ఉంటాం. పై వస్త్రము, ఈ పై వస్త్రము పరిశుద్ధతకు గుర్తు. ఎందుకనంటే ఈ యాజకుడిని పిలుచుకున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఈ యాజకుడు తన జీవితంలో పరిశుద్ధంగా, తన జీవితాంతము ఎక్కడ కూడా మచ్చలేనివాడుగా, డాగులేనివాడుగా ఉండవలసిన అవసరత చాలా ఉన్నది. రెండవది, అతను కట్టుకునేటువంటి గర్డిల్, సింక్చర్, నడికట్టు. ఈ నడికట్టు లేదా శాష్ లేదా గర్డిల్కి అర్థం ఏమిటంటే ప్యూరిటీ. వన్స్ అగైన్ తన నడుమును కట్టుకుని క్రీస్తు పరిచర్యలో పాలుభాగస్తులవటానికి సిద్ధ మనసు కలిగిన వాడుగా ఈ వ్యక్తి కనపడతా ఉన్నాడు. ఇవన్నీ లోపల ధరించుకునేవి, పైకి కనపడేవి కాదు. ఈ లోపల ధరించుకునేవని అంతరంగిక శుద్ధీకరణమునకు సూచనగా ఉన్నవి. ఎందుకనంటే కీర్తన గ్రంథం 51:6 చరణంలో మనం చూస్తే, అంతరంగంలో నువ్వు పరిశుద్ధత కోరుచున్నావు, ఆంతర్యమున నువ్వు శుద్ధముగా ఉండాలని కోరుచున్నావు. ఏ వ్యక్తి కూడా చెడుగా ఉండాలని నువ్వు కోరుకోవట్లేదు. కాబట్టి నీ యాజకుడు ఇంకా గొప్పవాడు, పరిశుద్ధంగా ఉండాల్సిన అవసరత ఉన్నది. దానిపైన ఏఫోదు ధరిస్తున్నాడు. ఈ ఏఫోదు మీద ఊరీము, తుమ్మీము ఉన్నాయి. దీని అర్థము లైట్ అండ్ పర్ఫెక్షన్. సర్వలోకానికి వెలుగైన యేసుక్రీస్తును సూచిస్తూ, సర్వలోకానికి పర్ఫెక్ట్ సాక్రిఫైస్, పర్ఫెక్ట్ రిడెంప్షన్ అయిన దేవుణ్ణి సూచిస్తూ ఉన్నారు. ఇవన్నీ ధరించుకున్న యాజకుడు మధ్యవర్తిగా దేవునికి మానవునికి మధ్యలో ఉన్నాడు. ప్రీస్ట్ అనే మరి ఒక మాట ఆపాదించబడింది. దీని అర్థము ఏమిటి అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇది కూడా ఒక బాధ్యతే. ప్రీస్ట్, పాస్టర్, షెపర్డ్, ఇవన్నీ దేవుడు అనుగ్రహించిన బాధ్యతలు. ఒక్కొక్క పదం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని తన యొక్క పనిని వారికి అప్పచెప్పి, బాధ్యత వారికి అప్పచెప్పి తన సేవలో నిమగ్నమైన ఒక వ్యక్తుల యొక్క సమూహముగా యాజకుల్ని చూపిస్తూ ఉన్నాడు. లేటర్ ఆన్ ఈ యాజకత్వము న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేసరికి ఎక్కడ మనకు కనపడదు. నూతన నిబంధనలో ప్రధాన యాజకులు ఉన్నారు, వారి సమయంలోనే స్క్రైబ్స్ ఉన్నారు, లేఖికులు ఉన్నారు, ఫరిసయ్యులు ఉన్నారు, సద్దూకవులు ఉన్నారు. ఎవరికి వారికి డిఫరెంట్ టాలెంట్స్ దేవుడు వారికి అనుగ్రహించాడు. కానీ స్టిల్ అపోస్తలులను దేవుడు ఎన్నుకోవటం ద్వారా ఈ యాజకత్వము లేదా ఈ అభిషక్త పరిచర్య మరి ప్రాముఖ్యముగా దేవుడు అభిషేకించి తన పరిచర్యను అప్పచెప్పిన విధానము ఈ దినం వరకు మనకు కొనసాగుతుంది. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అపోస్తలుల మీద చేసిన హస్త నిక్షేపణ, ఆ అపోస్తలుల తర్వాత పంపించిన వారు, వారి తర్వాత ఈరోజు మన బిషప్ గారి వరకు ఆ హస్త నిక్షేపణ కంటిన్యూ అవుతానే ఉన్నది. అందుకని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా బహుగర్వంగా చెప్పుకునేది ఏమిటంటే ప్రతి యాజకుడు కూడా ఈ హస్త నిక్షేపణ పొందినవాడే. మా యొక్క హస్త నిక్షేపణ వెనక్కి చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చేతులు ఒక అపోస్తలుడి మీద పెట్టిన దగ్గర నుంచి ఈ దినం వరకు కూడా దేవుని చేతులే, బిషప్ గారి చేతుల ద్వారా ఆయన యొక్క పరిచర్య కొరకు మమ్మల్ని ఎన్నుకున్న విధంగా ఈ రీతిగా మనకి కనపడతా ఉన్నది. ఈ యాజకుని యొక్క పని మనము రానున్న వాక్య భాగాలలో మనం చూస్తూ ఉంటాం. అలాగే సంఘమును కూడా ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అని పిలవటం మనం చూడవచ్చు. విశ్వాసులైన యాజక సమూహము. ఎందుకనంటే విశ్వాసులకు యాజకుని యొక్క అవసరము కంటే కూడా ప్రతి విశ్వాసి తానే యాజకుడై ఉండి తన జీవితాన్ని నడిపించుకోవాలి అనేటువంటి విధానాన్ని ఇక్కడ సూచిస్తూ ఉన్నది. ఎందుకనంటే ఒక యూదా కుటుంబాన్ని తీసుకుని ఉంటే ఆ కుటుంబంలో తండ్రి యజమానిగా ఉండి
బిడ్డలను ఆ మార్గంలో నడిపిస్తూ దేవుని యొక్క వాక్యము చెబుతూ భోజన సమయంలో కూడా భోజనాన్ని ఆశీర్వదించి దేవుని నామములో ఆ భోజనమును, ఆ బ్రెడ్ని ఆశీర్వదించి కుటుంబానికి పంచిపెడతా ఉంటాడు. ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ అ చర్చ్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ పర్సన్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ టెంపుల్. ప్రతి వ్యక్తి కూడా తనకు తాను ఒక దేవాలయముగా, ప్రతి కుటుంబము కూడా దేవుని యొక్క సమూహముగా, ఈ రీతిగా సంఘము లేదా సమాజము, ఈ కుటుంబాల యొక్క కలయికను ఒక చోట తీసుకుంటే కుటుంబాలన్నీ కూర్చి దేవుని యొక్క సమూహముగా, యాజక సమూహంగా కనపడతా ఉన్నది. అయితే పాదిరి యొక్క అవసరత ఇక్కడ ఏమి ఉన్నది అని మనం అవసరం చూస్తే నూతన నిబంధన గ్రంథంలో దాని యొక్క ఆ పాఠ్యభాగంలో మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. మొదట పాత నిబంధన గ్రంథంలో ఉన్న లేఖన భాగం మనం చూసినప్పుడు ఇక్కడ 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ మనకి కనపడతా ఉన్నది. ఈ 3 డిఫరెంట్ క్యారెక్టర్స్, ఈ కథను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోయి వేరే ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. ఈ క్రమంలో సౌలు దావీదును చంపచూస్తా ఉన్నాడు. దావీదు తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఒక్కొక్క ప్రాంతానికి వెళుతూ, ఆ రీతిగా మనము 21వ అధ్యాయంలో చూస్తే తన ప్రజలను తన యొక్క ఆకలిని తీర్చుకోవటానికి, సముఖపు రొట్టెలు తీసుకోవటానికి ఒక యాజకుని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఈ యాజకుడు సముఖపు రొట్టెలు తీసివేసి పక్కన పెట్టిన తర్వాత, ఇది నీవు తీసుకోవడానికి అర్హత లేదని చెప్పినప్పుడు దావీదు అడుగుతా ఉన్నాడు, దేవుని యొక్క అభిషేకము పొందిన వానిగా నేనున్నాను కాబట్టి ఈ సముఖపు రొట్టెలు తీసివేసినవి, సముఖం మీద ఉన్నవి కాదు కానీ తీసివేసినవి నాకు ఇమ్మంటే వాటితో తన ప్రజల యొక్క ఆకలి, తన ఆకలి తీర్చుకున్నాడు. నోబు అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ అతనికి జరుగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. అహీమలేకు అనేటువంటి యాజకుని దగ్గరికి వెళ్ళాడు. ఈ యాజకుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, నీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా అంటే సముఖపు రొట్టెలు ఇచ్చాడు. దాని తర్వాత యుద్ధానికి సమీకరణముగా ఏమైనా ఉన్నవా అంటే నీవు చంపిన గొలియాతు యొక్క ఖడ్గము అక్కడ ఉన్నదని ఆ ఖడ్గాన్ని అతనికి ఇచ్చాడు. తర్వాత దినము సౌలు ఈ విషయం తెలుసుకున్నాడు. ఎందుకనంటే దోయేగు అనేటువంటి ఎదోమీయుడు అక్కడ దావీదు అహీమెలకు దగ్గరికి రావటం చూస్తూ ఉంటాడు. ఈ అహీమెలకు దగ్గరికి దావీదు రావడం చూడగానే ఈ వార్త వెంటనే సౌలుకు తెలియచేశాడు. సౌలు వెంటనే తన జనాన్ని తీసుకుని బయలుదేరి దావీదు రాజును చంపటానికి చూశాడు. దీని వెనుక ఉన్న కథ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, సౌలుకు దావీదు మీద ఎందుకు కోపం? దావీదు సౌలుని ఏమన్నా అన్నాడా? దావీదు సౌలుని ఏమన్నా దూషించాడా? దావీదు సౌలుకు వ్యతిరేకంగా ఏమన్నా చేశాడా? దావీదు సౌలు రాజ్యానికి వ్యతిరేకంగా వెళ్ళాడా అంటే దీనికి అదేమీ కారణం కాదు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అనేటువంటి ఈ యొక్క ప్రజల యొక్క ప్రైజెస్ ఆయన హృదయానికి చాలా గాయపరిచేవిగా ఉన్నాయి. అంటే ఈర్ష్య, అసూయలతో చనిపోయేటువంటి ఒక రాజు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాడు. సౌలు ఎలాంటి పరిస్థితుల్లో యాజకత్వంలోనికి వచ్చాడనంటే, ఇశ్రాయేలీలు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు, ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు, మాకొక రాజు కావాలి. ఈ రాజు దేవుని దగ్గర విచారించినప్పుడు, ఈ ప్రవక్త దేవుని దగ్గర రాజు విషయమై విచారించినప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, మీకు రాజు అక్కరలేదు. ఎందుకనంటే ఒకవేళ రేపటి దినమున రాజు వస్తే మీ బిడ్డలను, మీ కుమారులను, మీ కుమార్తెలను తన యొక్క దాసదాసీలుగా మార్చుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అయినా సరే మాకు రాజు కావాలంటే సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సౌలును అభిషేకించడానికి ముందు సౌలు తన గాడిదలను వెతుక్కుంటూ, తన తండ్రి గాడిదలను వెతుక్కుంటూ బయలుదేరిన ఒక వ్యక్తి. ఏ సింపుల్ టన్. ఆయనకు ఆస్తి లేదు, ఆయనకు అంతస్తు లేదు, ఒక సాధారణమైన వ్యక్తి. ఈ సాధారణమైన వ్యక్తిని తీసుకువచ్చి ఇశ్రాయేలు రాజ్యం మీద అధికారిగా కూర్చోబెట్టేసరికి పరిస్థితి మారిపోయింది. అప్పుడు దాకా ఒక సామాన్యమైన వ్యక్తి. ఎలాంటి వ్యక్తి అనంటే, ఈయన గురించి మొదట్లో ఏం చెప్పుకున్నారంటే, సౌలు కూడా ప్రవక్తలలో ఒకటిగా ఉన్నాడా? అంత భక్తిపరుడు,
అంత భక్తి పార్వశ్యంలో ఉన్న వ్యక్తి ఈరోజు దావీదును చంపడానికి బయలుదేరి పరుగులెడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏమిటంటే, అహీమలేకు అనేటువంటి ఒక యాజకుడిని పిలిచి, నీవెందుకు దావీదుకు ఈ రీతిగా సహాయం చేశావు? నా మీద వ్యతిరేకం అవటానికే నీవు సహాయం చేశావా? నా మీద నన్ను చంపించడానికే నీవు సహాయం చేశావా అని సమాధానం వచ్చే లోపలే, ఈ క్షణమే నీవు నీ కుటుంబము హతమవుదురుగాక. దీని వెనకాల మరి ఒక ఉదంతము దాగి ఉన్నది. ఎలాంటి పరిస్థితి ఇది అనంటే, యాజకత్వం గురించి మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. అహరోను కుటుంబంలో ఒకరి వెంబడి ఒకరు యాజకత్వం కొనసాగిస్తూ వస్తున్న క్రమములో ఏలీ అనే ఒక యాజకుడు ఉన్నాడు. ఈ ఏలీ ఎంత మంచి యాజకుడు అనంటే, సమూయేలును ముందు నడిపించిన యాజకుడు ఈయనే. కానీ ఈయన కుమారులు యాజక కుమారులైనప్పటికీ బహు పనికి మాలిన వారుగా ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందనంటే, ఇతని కుటుంబం మీదకి యాజకుడివై ఉండి కూడా నీ బిడ్డలను నువ్వు వారింపలేదు కాబట్టి, సన్నిధానంలో ప్రార్థన చేసుకోవడానికి వచ్చేటువంటి స్త్రీలతో వ్యభిచారం చేసేటువంటి స్థితిలో ఇతని కుమారులు ఉన్నారు. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథం 2వ అధ్యాయము 31 నుంచి 36 వచనములు, అలాగే 3వ అధ్యాయము 11 నుంచి 14 వచనములు మనం చూసినట్లయితే అక్కడ ఆ కుటుంబం మీదకి ఒక శాపం ఉన్నది. రేపటి దినమున నీ కుటుంబంలో ఎవడు కూడా 40 సంవత్సరాలు దాటినవాడు కానీ యవ్వన వయసు దాటేటువంటి వ్యక్తి ఎవడు ఉండడు. అహరోనికి ఇచ్చిన దీవెనేమో నీ తదనంతరము ఈ యాజకత్వము కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఏలీకి ఇచ్చిన శాపమేమో యాజకత్వంలో నీ కుటుంబం ఉన్నప్పటికీ ఎవరు కూడా యవ్వన వయసును చూడరు. ఇశ్రాయేలు యాజక సమూహం అంతటికీ శాపం కలిగింది ఒక్క యాజకుని యొక్క కుమారుల వల్ల. ఇప్పుడు ఈ శాపమే ఇక్కడ నడుస్తూ ఉన్నది. ఈ శాపం పొందుకుని వెంటనే అహీమెలెకు చనిపోయాడు. దేవుడిచ్చిన శాపం కారణమా లేదా రాజు యొక్క కార్యము కారణమా? రాజు దేవుని యొక్క అభిషిక్తుడు, దేవుని యొక్క యాజకుని చేత అభిషేకించబడినవాడు. ఈ అహీమెలెకు సౌలుకు సహాయం చేయలేదా అంటే, మనం ఆ అధ్యాయం మొత్తం చదువుకుంటే మనకు అర్థమయ్యే పరిస్థితి ఏమిటంటే, ఫిలిస్తీన్ల మీదకి నేను దండు ఎత్తడానికి బయలుదేరి వెళ్ళకూడదా అని అడగటానికి కూడా యాజకుడే కావాలి. ఇదే అహీమెలెకును అడిగాడు, ఫిలిస్తీన్ల మీదకి నేను యుద్ధంకు వెళ్ళనా అంటే, నువ్వు బయలుదేరి వెళ్ళొద్దు, వారు నిన్ను హతమారుస్తారని చెప్పాడు. తన ప్రాణాన్ని కాపాడిన యాజకుణ్ణి, తన కుటుంబాన్ని, పసిపిల్లలను, పాలిచ్చు తల్లులను, సంకలో ఉన్న పసిపిల్లలను మొత్తము ఎవరూ లేకుండా అందరినీ చంపించి వేశాడు నిర్దాక్షిణ్యంగా. ఇప్పుడు ఈ యాజకుని గురించి మరొక వైపు కథ ఆలోచిస్తే, దావీదు ఉన్నాడు. దావీదు ఇక్కడ ఏం చేస్తున్నాడు అనంటే, బాధపడుతున్నాడు. అతని దగ్గరికి వెంటనే అహీమెలెకు కుమారుడు బయలుదేరి పరిగెత్తుకుంటా వచ్చి, నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉన్నానంటే అతనితో చెప్తున్న మాట చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకనే దావీదు దేవుని దృష్టిలో హెచ్చించబడిన వాడుగా ఉన్నాడు. దావీదు అంటూ ఉన్నాడు, కేవలము నేను నీ ప్రాంతమునకు వచ్చినందు మాత్రమే ఇది నీ కుటుంబానికి జరిగి ఉన్నది. దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఇది కేవలం నా వల్ల జరిగిన తప్పిదమే. ఇప్పుడు దావీదు తప్పిదం చేశాడని దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నాడు, గొప్పవాడయ్యాడు. సౌలు దేవునికి వ్యతిరేకంగా అభిషేకము పొందిన వాడైనప్పటికీ అభిషిక్తుడైన యాజకుణ్ణి, ఉన్నత స్థానంలో ఉన్న యాజకుణ్ణి చంపించి వేశాడు. చివరికి ఎఫెక్టెడ్ పార్టీ ఎవరు? యాజకులే. ఇద్దరు రాజుల మధ్యలో, కొన్ని పరిస్థితుల మధ్యలో, కొన్ని ప్రభావాల మధ్యలో ఎప్పుడూ నలిగిపోయేది కూడా యాజకుడే. యాజకుడు తన జీవితంలో ఉన్న కష్ట నష్టాలను చాటునే దాచుకుంటూ ఉంటాడు. చాలామందికి తెలియదు, యాజకుని జీవితం చూసి, అతని వెల్త్ చూసి, అతని ప్రాస్పెరిటీ చూసి సంతోషపడతా ఉంటారు. బట్ యూ డోంట్ నో ద హిడెన్ ప్రాబ్లమ్స్ బిహైండ్ ది ఆర్డైన్డ్ మినిస్ట్రీ. పైనుండి వచ్చే సమస్యలు, సంఘము నుండి వచ్చే సమస్యలు, బయట నుంచి వచ్చే సమస్యలు, కొన్నిసార్లు కుటుంబంలో నుంచి వచ్చే సమస్యలు,
ఈ సమస్యలన్నిటినీ కూడా తనలోకి తీసుకుంటూ సంఘమందరి మధ్య నవ్వుతూనే ఉండాలి. నిన్నటి దినము మొన్నటి దినము ఇదే ప్రాంగణంలో ఆర్డినేషన్ క్లాసెస్ జరిగినాయి. అభిషిక్త పరిచర్య గురించి తరగతులు జరిగినాయి. 29వ తారీఖున ఆర్డినేషన్ సర్వీస్ మరి మచిలీపట్నంలో జరగబోతూ ఉన్నది. 40 పైచీలకు గురువులు అభిషేకం పొందనై ఉన్నారు. దేవుని యొక్క పరిచర్యలో సిద్ధమవటానికి వారు సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ ప్రతి వ్యక్తి యొక్క పిలుపు వెనుక, ప్రతి యాజకుని యొక్క జీవితం వెనుక ఎన్నో కథలు దాగి ఉన్నాయి. ఇప్పుడు ఈ అహీమెలకు లేదా ఈ అహీటోబు కుమారులు, మనవళ్ళు, మనవరాండ్రు యొక్క జీవితం మనం చూసినట్లయితే సౌలు యొక్క పరిస్థితికి, దోయేగు యొక్క చెడుతనానికి, దావీదు యొక్క మంచితనానికి మధ్యలో కూడా వీరు నలిగిపోయారు. దావీదుకు సహాయం చేసినందుకు అతను చనిపోయాడు. సౌలుకు వ్యతిరేకంగా ఉన్నందుకు చనిపోయాడు. ఈ దోయేగు అనేటువంటి ఒక ఎదోమీయుడు వారి మీద పడి వారిని చంపాడు. ఇంకొక క్యారెక్టర్ ఇక్కడ మనకు కనపడతా ఉన్నది. వారెవరంటే సౌలు సేవకులు. ఈ సౌలు సేవకుల్ని ఆయన చెప్పాడు, బయలుదేరి వెళ్ళి ఆ యాజకుల కుటుంబాన్ని చంపమంటే వాళ్ళు వారిస్తూ ఉన్నారు, దేవుని యొక్క అభిషిక్తుణ్ణి మేము ముట్టము, దేవుని యొక్క అభిషిక్తుని మేము ముట్టము. యాజకుడు ఉన్నతమైన సేవ చేసేటువంటి వాడు, దేవునికి మానవునికి మధ్యలో మధ్యవర్తి అయిన వాడు. అతని రక్తం చిందించాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు రక్తపాతంలో మునిగిపోయి మరణించేది కేవలము యాజకులు మాత్రమే. ఎన్నో కామెంటరీలు దీని గురించి చదువుదామని నేను రాత్రి ప్రయత్నం చేసి దొరికిన కామెంటరీలు అన్నిటిలో తీశాను. ప్రతి కామెంటరీ లేదా ప్రతి పుస్తకము ఎక్కడ మాట్లాడినా అటు సౌలు గురించి, ఇటు దావీదు గురించి, దోయేగు గురించి, హెబ్రీలైన సౌలు దాసుల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా అక్కడ యాజకుల యొక్క శ్రమ గురించి మాట్లాడలేరు. ఈ రోజుకి సమాజం అట్లాగే ఉన్నది. ఆ యాజకుని యొక్క కష్టము ఎవరికి తెలియదు, ఆ యాజకుని యొక్క కుటుంబ బాధ ఎవరికి తెలియదు. ఈ బ్రతికి ఉన్న అహీమెలెకు తన ఇంటిగ్రిటీ చూపిస్తున్నాడు దావీదు దగ్గరికి వెళ్ళి, నేను బ్రతికి ఉన్నాను, నేను బ్రతికి ఉండగా నీ వెనకాల వచ్చి ఏఫోదు తీసుకుని పరిగెత్తుకుని వచ్చి నీ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బట్ స్టిల్ హీఈస్ రెడీ టు గివ్ హిస్ లైఫ్ ఫర్ ద కింగ్. ఇంకా దావీదును నమ్ముకుని ఏఫోదు పట్టుకుని పరిగెత్తుకుని వచ్చాడు. ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని ఇబ్బందులు కలిగినా కూడా సేవను విడిచిపెడదామని అహీమెలెకు అనుకోలేదు. ఇది ఒక యాజకుని యొక్క జీవితము. ఆ తర్వాత అధ్యాయంలో మనం చూస్తే దావీదు యొక్క తన యొక్క క్యారెక్టర్ మనకు బయటపడతా ఉంటుంది. సౌలు మళ్ళా దావీదును పట్టుకుందామని బయలుదేరినప్పుడు ఒక గుహలో శంఖానివృత్తికి పోగా తన యొక్క సేవకులు చెప్తా ఉంటారు, ఇదిగో దేవుడైన యెహోవానే సౌలుని నీ చేతికి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు, సౌలు అక్కడ ఉన్నాడు, వెళ్ళి చంపేసేయని చెప్తున్నారు. కానీ దావీదు వెంటనే దుఃఖపడి ఏమని అంటాడంటే, అతని పై వస్త్రం కోసిన తర్వాత వెంటనే దుఃఖపడతాడు. ఏమని అంటాడంటే, యెహోవా అభిషేకించిన వాడిని నేనేలాగు ముట్టగలను, యెహోవా అభిషేకించిన వాడిని నేనేలాగు ముట్టగలను. అందుకనే ఆయన ఆశీర్వదించబడ్డాడు. మనలో ఎంతమంది ఈ రీతిగా అనుకుంటాం, యెహోవా అభిషేకించిన వాడి గురించి నేను ఎలాగూ ఈ రీతిగా మాట్లాడగలను, యెహోవా అభిషేకించిన వాడి గురించి నేను ఈ రీతిగా చెడు ప్రచారం చేయగలను, యెహోవా అభిషేకించిన వాడి కుటుంబం గురించి, ఆ వ్యక్తి గురించి నేను ఈ రీతిగా చెడుగా చెప్పగలను, అతను ఎట్లాంటి వాడైనా. కానీ వెంటనే ఇంకో మాట కూడా అంటాడు దావీదు, అతనిని దేవుడే తీర్పు తీర్చునుగాక, అతనిని దేవుడే తీర్పు తీర్చునుగాక. ఒక యాజకుని యొక్క జీవితము ఎప్పుడు ఈ రీతిగా నలిగిపోతూ ఉంటుంది. మోస్ట్ వల్నరబుల్ కేస్ ఆన్ ఎర్త్. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఒక యాజకుడు ఉంటాడంటే, ఉదాహరణకి ప్రతి ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు, ప్రతి ఇంటికి ఒక డాక్టర్ ఉండొచ్చు. ఈ రోజుల్లో మీరు ఎప్పుడైనా మీ బిడ్డల పక్కన కూర్చుని యాజకుడు అవ్వమని చెప్పి ఎవరైనా పిలుపునిచ్చారా? మా పిల్లల్ని సేవకి ఇస్తామని ఎవరైనా చెప్పగలిగారా? ఇది మొదటి విషయం. అయితే రెండో విషయం, థీసిస్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సెమినార్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏ రోజైనా మీ పిల్లలకు ఈ రీతిగా సెమినార్ చెప్పని సలహా ఇచ్చారా? అది ప్రొఫెషనాలిటీ.
కష్టం కదా, మనకు సంబంధించిన విషయం కాదు. కానీ ఆదివారం అయ్యగారు ప్రసంగం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి మాత్రం ఈ రీతిగా చెప్తే బాగుండు, లేకపోతే వచ్చే వారం ఈ మాట మీరు చెప్తే మాకు బాగుండు, సలహాలు చాలా ఇస్తాం. ఈ సలహా వెనకాల 4 ఏళ్ల శ్రమ, ఈ 4 ఏళ్ల వరకు కేవలం 4 ఏళ్ళ సెమినరీ లైఫ్ మాత్రమే మీకు కనపడుతుంది. కానీ ఈ స్థాయికి రావడానికి చిన్నప్పటి నుంచి చదువుకుని వచ్చి డిగ్రీ చేసి, డిగ్రీ తర్వాత ఈ ఎడ్యుకేషన్ చదువుకుని, ఇది చదువుకున్న తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి మాస్టర్స్ చదివి, ఆ మాస్టర్స్ చదువుకున్న తర్వాత ప్రతి ప్రసంగంలో ఏదో ఒక వినూత్నత మీకు చూపించాలని అనేకమైన పుస్తకాలను చదువుకుంటూ సమయాన్ని వెచ్చిస్తూ సంఘం కోసం అహర్నిశలు కష్టపడే అనేక మంది పాదిరులు ఉన్నారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలోనే 300 పైచిలుకు పాదిరులు ఉన్నారు. వారి యొక్క కష్టము, వారి యొక్క సమయము, వారి యొక్క శ్రమ, ఎంతమంది కుటుంబాలలో ఉదయాన్నే లగ్గానే ఈ పాదిరుల గురించి ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు. సార్వత్రిక సంఘములో అభిషేకుల్లో అయిన వారు, అభిషిక్తులైన వారి గురించి మాట్లాడేవారు ఎంతమంది ఉన్నారు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనకు ఒక ప్రశ్న వంటిది. ఎందుకనంటే ద మోస్ట్ వల్నరబుల్ కమ్యూనిటీ, దో ఇట్స్ మోస్ట్ నోబుల్ ప్రొఫెషన్, ఇట్స్ మోస్ట్ వల్నరబుల్. రెండవది, నూతన నిబంధన పాఠ్యభాగము, సువార్త పాఠ్యభాగంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తాను ప్రత్యక్షమైనప్పుడు, మరణం తర్వాత సంగతి, తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానం తర్వాత ప్రత్యక్షమైన ప్రత్యక్షతలలో పేతురు దగ్గరికి వెళ్ళి ఈ మాట అడుగుతూ ఉన్నాడు. యోహాను కుమారుడైన సీమోను, మొదటి ప్రశ్న, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? మొదటి ప్రశ్నలో వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. సాధారణంగా మనకు అనేకమైన ప్రసంగాలలో తెలుసు, అగాపే అనేటువంటి ఒక ప్రేమ ఉన్నది, ఫిలో అనేటువంటి ఒక ప్రేమ ఉన్నది. ఫిలో అనే ప్రేమ సహోదర ప్రేమ. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అడుగుతున్నాడు మొట్టమొదటి ప్రశ్న, అగాపే ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. ఆ ప్రేమ కూడా ఎట్లాంటి ప్రశ్న అడుగుతున్నాడు, వీరందరికంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు ఆయన ఇచ్చేటువంటి సమాధానం మనం చూడగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నావని నీవే ఎరుగుదువని అతనితో చెప్పాను. ఈ పరిస్థితి ఎందుకు పేతురుకు వచ్చింది అని మనం ఆలోచిస్తే, పేతురు తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సాన్నిహిత్యములో ఇతని యొక్క క్యారెక్టర్ చాలా ద్విగుణీకృతం చేయబడింది బైబిల్ గ్రంథంలో. మనం చూస్తే పేతురు దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటి ప్రశ్న ఒకసారి అడుగుతున్నాడు, ప్రజలందరి ఎదుట నా గురించి మీరు ఏమని అనుకుంటున్నారు అని అంటే, శిష్యులందరూ రకరకాలైన సమాధానాలు చెప్పారు. ఆ సమాధానంలో కొంతమంది నీవు ప్రవక్తవని చెప్పుకుంటున్నారు, నీవు ఏలియావని చెప్పుకుంటున్నారు అని అడిగితే, పేతురు చెప్పిన సమాధానం మాత్రం, నీవు సర్వోన్నతమైన దేవుని కుమారుడవు అని అనగానే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనతో చెప్పేటువంటి మాట ఇది, దిస్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ఫ్లెష్, నీ శరీరం వల్ల కానీ నీ బలం వల్ల కానీ ఇది కలిగినది కాదు, కానీ పరలోకముందున్న దేవుడే నీకు బయలుపరచను. ఇది మొదటి సన్నివేశము. రెండవ సన్నివేశంలో పేతురును యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నీవు కదలని వాడవుగా, చెదరని వాడవుగా, స్థిరుడైన వాడవుగా పిలువబడతావు, అందుకని నీవు కేఫా, ఒక బండవు, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. మూడవది, పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు అప్పగించబడేటువంటి సమయంలో ముమ్మారు ఆయన్ని ఎరగనని చెప్పిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు 3 సార్లు అడుగుతున్నాడు. మొదటిసారి అడిగినప్పుడు అగాపే ప్రేమతో నన్ను ప్రేమించున్నావా? ఈ ప్రేమకు అర్థం ఏమిటంటే, నీవు సమస్తాన్ని విడిచిపెట్టి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, లేదా నీకు సంబంధించినది, నీ వ్యాపారాన్ని, నీ ధనాన్ని, నీ సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించగలవా? నన్ను అంతగా ప్రేమించగలవా? మొదటి ప్రశ్న అడిగినప్పుడు ఆయనకు ఈ సన్నివేశాలన్నీ హృదయంలో వెళుతూ ఉన్నాయి.
ఎందుకంటే ముమ్మారు బొంకిన పేతురును ప్రేమిస్తున్నావా అంటే నిజంగా ప్రేమిస్తున్నానని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకనంటే అవసరమైన స్థితిలో దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుల వారిని విడిచిపెట్టినవాడు. ఇక్కడ మనము గమనించినప్పుడు ఆయన సమాధానం చెప్పగానే, యేసు నా గొర్రె పిల్లలను మేపుమని ఆయనతో చెప్పాను. ఫీడ్ మై లిటిల్ షీప్. మొదటి మాట ఫీడ్ మై ల్యాంబ్స్, నా గొర్రె పిల్లలను మేపుము. రెండవ మాట, మరలా యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. రెండవ మాట సమాధానము, ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తనను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించున్నావని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. మొదటిసారి అగాపే ప్రేమతో నన్ను ప్రేమించున్నావా అని అడిగాడు. రెండవసారి కల్లా ప్రశ్న మారిపోయింది, ఫిలో ప్రేమతో నన్ను ప్రేమించున్నావా, కనీసం నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అడిగిన తర్వాత ఈయన చెప్పిన సమాధానాలన్నింటిలో 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే కాపరత్వానికి సంబంధించిన 3 విధి విధానాలుగా ఇది మనకు కనపడతా ఉన్నది. ఒక కాపరిని ఏర్పాటు చేసుకోవటానికి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రణాళికలో ప్రధాన కాపరిగా, ముఖ్యుడైన వాడిగా, ద చీఫ్ ప్రీస్ట్ పేతురును దేవుడు ఎన్నుకొని ఆయనతో చెప్తున్న ఈ మాటలు. మొట్టమొదటి మాట ఫీడ్ మై ల్యాంబ్స్, నా గొర్రె పిల్లలను మేపుము. రెండవది షెపర్డ్ మై షీప్, నా గొర్రె పిల్లలను కాయము. మూడవది ఫీడ్ మై లిటిల్ షీప్, చిన్న పిల్లలను మేపుము. ఒక కాపరిగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. షెపర్డ్, పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే కాపరత్వానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఎంత ప్రాముఖ్యత ఇవ్వబడింది అంటే దాదాపు ఇశ్రాయేలు కుటుంబాలలో సగభాగానికి పైగా గొర్రెల కాపరుల కుటుంబాలే కలిగినవి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మం కూడా మొట్టమొదట గొర్రెల కాపరులకు చెప్పబడింది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దూతల చేత మొట్టమొదటి శుభవార్త గొర్రెపిల్లలకు ఇవ్వబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో తానే నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పేటువంటి పరిస్థితిలో ఈ కాపరత్వం ఉన్నది. ఇక్కడ మనకు ఇవ్వబడిన 3 మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురుకు చెప్పిన 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటిది ఫీడ్ మై లిటిల్ ల్యాంబ్, నా చిన్న పిల్లలను, గొర్రె పిల్లలను కాయము. సంఘములో అప్పుడప్పుడే క్రీస్తుని ఎరిగిన వారిగా, తెలుసుకున్న వారిగా, యవనస్తులుగా, నిస్సహాయులుగా, అజ్ఞానాంధకారంలో ఉన్న వ్యక్తులందరికీ దేవుని వాక్యము అందించటానికి ఫీడ్ మై లిటిల్ ల్యాంబ్. అప్పుడప్పుడే పుట్టినవారు, క్రైస్తవత్వంలో అప్పుడప్పుడే ఎదుగుతున్న వారికి దేవుని వాక్యమును అనుగ్రహించడానికి ఇచ్చిన కాపరత్వము. రెండవది టెండ్ మై షీప్, నా గొర్రెలకు నాయకత్వముగా నీవు వహించుము, నా గొర్రెలకు కాపరిగా నీవు వహించుము. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో చూచినట్లయితే, అలాగే కీర్తనల గ్రంథము 95వ అధ్యాయంలో చూచినట్లయితే, దేవుడు తానే ఒక గొర్రెల కాపరిగా, ప్రజలైన ఇశ్రాయేలును కాయువాడిగా, ఇశ్రాయేలు ఒక మందగా, దేవుడు కాపరిగా అక్కడ మనకు కనపడతా ఉన్నాడు. ఇంత గొప్పదైన యాజకత్వంలో ఈ యాజకునికి ఇచ్చేటువంటి రెండవ పని ఏమిటంటే ఈ గొర్రెల మందలను నడిపించటం, నాయకత్వం చూపించటం. ఇక్కడ మొదటి విషయం, రెండవ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, పై గొర్రెలను కాయాలి, వాటిని మేపాలి, సంరక్షించాలి. కింద అన్నీ తెలిసిన పెద్దవైన గొర్రెలను కూడా కాయాలి, మేపాలి. ఒక యాజకునికి ఉండేటువంటి ఛాలెంజ్ ఏమిటంటే, అప్పుడే సంఘంలోనికి దేవుణ్ణి తెలుసుకొని వారు వస్తే వారికి వాక్యం అర్థమయ్యేటట్టు చెప్పాలి. అప్పటి వరకు సంఘములో నాటుకుపోయి కొన్ని సంవత్సరాలుగా పెద్దవారిగా ఉన్న సంఘములో ఉన్న పెద్దలకు కూడా వాక్యం అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఈ ఇద్దరి మధ్యలో కంపారిజన్ ఏమిటంటే,
వీక్గా ఉన్నారు, ఇప్పుడే పుట్టినవారు లేదా ఇప్పుడే క్రీస్తుని తెలుసుకున్నవారు అర్థం చేసుకోవడానికి వారికి కష్టంగా ఉంటుంది. చాలా సంవత్సరములు సంఘములో ఉన్నవారు, పెద్దవారు, గొప్పవారు వీరికి కూడా అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకనంటే వారు దాన్ని స్వీకరించడం వారికి చాలా కష్టం. మెచ్యూరిటీ వారికి అడ్డం పడతా ఉంటుంది, ఈగో వారికి అడ్డం పడతా ఉంటుంది, అన్నీ మాకు తెలుసు అనేటువంటి నమ్మకం వారికి అడ్డం పడతా ఉంటుంది. వీటిని బేరీజు వేసుకుని ఒక కాపరి వారిని నడిపించాలి. కాబట్టి కాపరి యొక్క పని ఏంటంటే నర్చరింగ్ ద ఫ్లాక్, వారిని కావలి కాయటం, వారికి నాయకత్వము అందించటం, వారి ముందు నడవటం, వారికి ముందు వచ్చే ఆపదలన్నిటినీ ఈ కాపరి ముందే గ్రహించి వారికి దిశానిర్దేశం చేయటం, దేవుని మార్గంలో నడిపించటం, చెదిరిపోయిన గొర్రెలన్నిటినీ తిరిగి సమీకరించటం, టు సీక్ అండ్ ఫైండ్ ఆల్ ద లాస్ట్. రెండవది స్కాటర్డ్ షీప్ని వెనక్కి తీసుకురావటం. ఈరోజు సంఘాల్లో జరుగుతున్న భయంకరమైన పరిస్థితి ఏమిటంటే షీప్ స్టీలింగ్ జరుగుతూ ఉన్నది. 40-50 ఏళ్ల క్రితం సిఎస్ఐ సంఘముల్లో ఉన్నవారు ఈరోజు ఎవరు కూడా సిఎస్ఐ సంఘాల్లో లేరు. వెళ్ళి వాళ్ళ దగ్గరికి అడుగుతున్న ప్రశ్న, మీరు ఎందుకు ఇక్కడ లేరు అని అంటే వారు చెప్తున్న సమాధానం, ఇక్కడ ఆత్మ లేదు, ఇక్కడ ఆత్మ లేదు. ఒక పెద్ద వేదాంతి, సిఎస్ఐలో ఉన్న వేదాంతులైన ఒక వ్యక్తి ఈ మాట చెప్పారు. ఏం చెప్పారంటే, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఆత్మ ఫౌంటైన్ లాగా పెళ్ళిగుతున్నట్టు బయటకు కనపడదు. ఒక ఫౌంటైన్ని స్విచ్ చేసినంతసేపు అది ఫౌంటైన్ నడుస్తూనే ఉంటుంది, అందంగా ఫౌంటైన్ లాగా కనపడతా ఉంటుంది. కానీ ఒక నది ఎందుకు దాని దగ్గర నీళ్ళు వస్తున్నాయి అని అడిగితే సంవత్సరం పొడుగుతూ దాంట్లో నీళ్లు ఊరుతానే ఉంటాయి. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఈజ్ లైక్ ఎ పెరెన్నియల్ రివర్. దైవాశీర్వాదం తండ్రి గారు ఈ మాట అన్నారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఈజ్ లైక్ ఎ పెరెన్నియల్ రివర్. మన ఆత్మ బయటికి అట్టహాసంగా కనిపించేది కాదు. మన ఆల్మనిక్ చూసుకుంటే ప్రతి ఆదివారము సంఘానికి ఏ రీతిగా ఏమేమి అవసరమో 365 days అండ్ సేమ్ టైం 54 Sundays సంఘానికి ఎటువంటి ఆత్మీయమైన ఆహారం ఇవ్వాలో ఎప్పటికప్పుడు దాని మీద రివ్యూ జరుగుతూ 3 cyclesలో మంచి వాక్యాలు అందిస్తానికి అనేక మంది పాదరులు ఉన్నారు. మంచి పాటలు ఉన్నాయి, వేదాంతపూరితమైన పాటలు, వేదాంత భావమును స్ఫురించేటువంటి పాటలు. దాదాపు 620 పాటల వరకు మొదటి అనుబంధంలో వేదాంతమును ప్రస్ఫుటంగా క్రీస్తు యొక్క జననము, మరణము, పునరుద్ధానము, ఆయన యొక్క వర్క్ అండ్ ప్యాషన్ని తెలిపేటువంటి పాటలు ఉన్నాయి. ఇవి మన సంఘాల్లో పాడుతున్నాం, మన సంఘాల్లో అదే వాక్యం చెప్తున్నాం. బట్ స్టిల్ సిఎస్ఐలో ఆత్మ లేదంటే ఇప్పుడు అది అబద్ధమా కాదా? ఇట్స్ ఎ రాంగ్ స్టేట్మెంట్. మనకు ఒక సూపర్ఫిషియల్ ఆరాధనా విధానానికి ఇష్టపడిపోతూ బయటకు వెళ్ళిపోతున్న వారుగా ఉన్నారు. ఈ చెదిరిపోయిన వాటినన్నిటినీ సమీకరించాల్సిన అవసరము కాపరికి ఉన్నది. ఎందుకనంటే ఆ బయటికి వెళ్ళిపోయిన గొర్రెలు ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం తిని మళ్ళీ అనారోగ్యం తెచ్చుకొని ఒక బలహీనమైన పరిస్థితిలో, ఆత్మీయత లేని పరిస్థితిలో, చెదిరిపోయిన పరిస్థితిలో ఉంటాయి. ఈ చెదిరిన గొర్రెలన్నిటినీ తిరిగి సమీకరించాల్సిన వాడు కాపరి. టు హీల్ ద వూండెడ్, స్వస్థత చేయాల్సిన పని కూడా కాపరికే ఉన్నది. ఆ కాపరి తన గొర్రెను పట్టుకొని దానికి దెబ్బ తగిలిన చోట మందు రాస్తూ కట్టుకడుతూ దాన్ని చంకనెత్తుకుని దాన్ని జాగ్రత్తగా చూసేటువంటి బాధ్యత కాపరిది. టు స్ట్రెంగ్థెన్ ద సిక్లీ, ఇబ్బందులలో, ఇక్కట్లలో, కష్టాలలో ఉన్న వాటిని తీసుకుని ఆదరించాల్సిన బాధ్యత కాపరిది. ఈ కాపరత్వము లేదా ఈ అభిషక్త పరిచర్య చాలా 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 గొప్పది. ఎందుకనంటే యేసుక్రీస్తు తానే ఒక గొప్ప గొర్రెల కాపరిగా ఉండి, మాదిరిగా ఉండి, ప్రధాన యాజకుడిగా ఉండి ఈ కాపరత్వాన్ని, దాని యొక్క అందం పెంచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి కాపరత్వము ఒక సాదాసీదా విషయము కాదు. ఒక కాపరి సంఘాన్ని బయట నుంచి డిఫెండ్ చేసుకోవాలి.
ఒక కాపరి తన సంఘాన్ని ఎరిగిన వాడుగా ఉండాలి. ఒక కాపరి తన సంఘం యొక్క సంఖ్య చెప్పగలిగిన వాడుగా ఉండాలి. ఒక కాపరి అనునిత్యము ఈ సంఘానికి లేదా తన కాపరత్వం వహిస్తున్న మందకు నిత్యము మంచి భోజనమును ఇచ్చువాడిగా, ఆత్మీయమైన భోజనము ఇచ్చువాడిగా ఉండాలి. అప్పుడు ఆ కాపరి నమ్మకమైన వాడిగా పిలువబడతాడు. అప్పుడు ఆ కాపరి దేవునికి ఇష్టడైన వాడుగా పిలువబడతాడు. అప్పుడు ఆ కాపరి దేవుని యొక్క ప్రధాన యాజకత్వంలో ఒక ముఖ్యుడైన వాడిగా పిలువబడతాడు. ఇది యాజకత్వంలో ఉన్న ఒక సుందరమైన దృశ్యము. యాజకత్వం అనేది ఒక సముద్రం లాంటి పరిస్థితి అయినప్పటికీ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక యాజకునికి దేవుడు ఇచ్చిన బాధ్యత ఏమిటంటే తన ఇల్లంతటిలో నమ్మకస్తునిగా తనను ఎన్నుకొని తన మందను తన చేతికి ఇచ్చి ఆ మందను కాయమని, ఆ మందను మేపుమని, ఆ మందకు నాయకత్వము వహించమని దేవుడు అనుగ్రహించిన బాధ్యత ఈ దినమున యాజకులైన ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉన్నది. అటువంటి యాజకులను గౌరవించుకోవటం, అటువంటి యాజకులను ప్రార్థన చేయటం, అటువంటి యాజకుల కొరకు నిరంతరము మన కుటుంబ ప్రార్థనలో, మన జీవన విధానంలో జ్ఞాపకం చేసుకుని సహాయం అందించేవారుగా మనం ఉండాలి. ఒక యాజకుడిగా నేను ఈ మాట చెప్పట్లేదు, కానీ యాజకునిగా మారకముందు నేను కూడా ఒక సామాన్య వ్యక్తినే, ఒక సంఘంలోని ఒక సభ్యుడిని. నేను కూడా ఒక యాజకుని. మా తాతగారు, మా ముత్తాతగారు వీరందరూ యాజకుని కుటుంబంలోనే వచ్చారు. ఎన్ని కష్టాలు పడ్డామో చూసాం. ఈరోజు యాజకునిగా ఉంటూ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాలో తెలుసు. కానీ యాజకుడు ఎప్పుడు సంతోషంగా ఉండగలడంటే సంఘం మొత్తము చేరి ఆ యాజకుని కొరకు ప్రార్థన చేసి వారిని ఎంకరేజ్ చేస్తూ అనునిత్యము ఆయన పెడుతున్న కార్యక్రమాలలో వీరు అభివృద్ధి పొందుతూ ఉంటే ఆ సంఘం యొక్క సంతోషమే యాజకుని సంతోషంగా ఉంటుంది. కాబట్టి మరి ఒకసారి మన విశ్వాస జీవితాలలో యాజకుని యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత మనం ఎరిగి వారి కొరకు ప్రార్థన చేసేవారిగా, వారి యొక్క జీవన విధానం కొరకు ప్రార్థన చేసేవారిగా, వారిని ఇబ్బంది పెట్టకుండా వారి కొరకు ముందుండి ప్రార్థన విజ్ఞాపనలు అందించేవారిగా సంఘం ఉండాలని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, ఉన్నతమైన నీ యాజక వృత్తిలోనికి ప్రభా అనేకులను పిలుచుకుని తండ్రి, నీ గొర్రెలను కాయుటకు, నీ గొర్రెలను మేపుటకు ప్రభా నీవు అనుగ్రహించిన బాధ్యతను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఆ బాధ్యతను నిర్వర్తించడానికి కావలసిన నడిపింపును, బలమును, సమర్థతను ప్రభా, ఆత్మ ప్రోక్షణను ప్రభా ప్రతి ఒక్క యాజకునికి దయచేసి తండ్రి, నీ సేవలో ప్రభా మేము బలంగా కొనసాగినట్లు, నీ సేవలో ప్రభా చిత్తశుద్ధి కలిగిన వారమై క్రీస్తుని పోలి, ప్రధాన యాజకుని పోలి ప్రభా మా జీవితాలు సరిచేసుకునే వారంగా మేము ఉన్నట్లు నీ సహాయంలో, నీ తోడ్పాటును మాకు అనుగ్రహించండి ప్రభా. పేతురుకు ఇచ్చిన ఆ దర్శనాన్ని బట్టి, ఆ నడిపింపుని బట్టి, ఆ నాయకత్వం బట్టి ప్రభా, చివరిలో ప్రభా అతని మరణం గురించిన వర్తమానం ఏ రీతిగా అయితే మీరు చెప్పారో ప్రతి యాజకునికి కూడా ప్రభా ముదిమి వచ్చినప్పుడు ఇష్టం లేని ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ అయినప్పటికీ కూడా నీ పనిముట్లుగా నిరంతరం ఉండుటకు నీ కృపను, నీ కనికరమును, నీ సహాయం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి.